నాకు 2-3 రోజుల నుండి చాలా ఫోన్లు వస్తున్నాయి. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఈ అసలు మాలోనే మాకు బోళ అవకతవకలు ఉన్నాయి, నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి మా ఎంపీ గారు విమర్శించడం ఏంటని చెప్పి నాకే ఫోన్లు చేసి నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను పూర్తిగా ఫోకస్ చేస్తే నేను చేసిన మీ వెనకాల ఉన్న అనుచరులు ఎంతమంది ఎవరున్నారో ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్లు పెట్టామనుకో, నీ ప్రెస్ మీట్లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలామంది కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఎండోమెంట్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసిన వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక గజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షలు ప్రజల డొనేషన్తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి, మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వేశారు 5 కమిటీల్లో 14 కమిటీల్లో 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు అసలు? మీరు చేసిన అభివృద్ధి మీరు సంవత్సరానికి ఒక కోఆర్డినేటర్ని మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవి చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జరి పార్కులో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉందా ఇప్పుడు అక్కడ? దిండుమార్ చేశారు, అది ఏమన్నా ఉందా? ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ ఇప్పుడు కింద మాట్లాడితే ఫ్లైఓవర్ విమర్శిస్తున్నారు మీరు. ఫ్లైఓవర్లో ఎంతమంది గోతులు ఉన్నాయో ఒకసారి వెళ్ళి చూడండి. మొన్న మీడియాలో కూడా మన మధ్య కొంతమంది మీడియా వాళ్ళు కూడా గోతులు తీసి కూడా పెట్టారు ఎంతమంది పడిపోతున్నారు అని. కింద అటు ఇటు వేసిన రోడ్లు కూడా వెంటనే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మరమ్మతులు చేస్తున్నారు. మీరు మా మీద బుర్ర జల్లడం కోసం మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు తట్టుకోలేక మీరు ఇవన్నీ మమ్మల్ని చేయడం కోసం మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ చేసిన అవినీతి పనులన్నీ బయట పెడతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద బురద చల్లుతున్నారు మీరు. అలాగే సార్ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం ఉంది కదా సార్. అప్పుడు కూడా ఈయన మాజీ కార్పొరేటరే. మరి ఈయన అప్పుడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? ఇవన్నీ పెట్టి బురద వెళ్తారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకు ఏమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. అన్నీ తెలుసుకున్నారు కదా ఆయన, నాకేం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి. అప్పుడు కూడా నేను కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను నేను. వాటిల్లో 25 బూతులు ఉన్నాయి. 25 బూతుల్లో ఎప్పుడైనా ఏ బూతులో అయినా వీళ్ళకి ఒక్క ఓటు మెజార్టీ వచ్చిందని చూపించమానండి. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు జక్కమూడి రామ్మోహన్ రావు ఉన్నప్పుడు కానీ క్వారీకి ఎప్పుడూ మెజార్టీయే. వీళ్ళు వచ్చిన తర్వాత క్వారీ మొత్తం అంతకుముందు ప్రతిసారి మా బూతుల్లో మేము మెజార్టీ ఇచ్చాం. మేము క్వారీ వార్డుల్లో వాళ్ళకే మెజార్టీ ఇచ్చాం. ఈ రెండు ఎలక్షన్లో ఆయనకి ఎవక తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఈసారి ఇది కౌంటర్ వరకే. ఈసారి కానీ మళ్ళీ కానీ ఏమనిస్తే పర్సనల్ లైఫ్కి కూడా వెళ్తాం. ఈసారి పర్సనల్గా ఇంకా మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు చాలా ఉన్నాయి మా దగ్గర. మేము అవి కూడా బయట పెడతాం త్వరలో. వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళు మొత్తం మేమేమి ఏ వాలంటీర్లని బాధ పెట్టలే, ఏ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టలేదు ఎప్పుడు కూడా. అది నేను అసలు ఆ ఫోటో నాది కాదు. అది నేను 22 ప్రమాణ స్వీకారం చేశాను.
24 నేను తిరుపతి వెళ్ళాను. నాకు జుట్టు అది ఎక్కడి నుంచి వస్తుంది? అది నాకు అది లేదా విగ్గి పెట్టుకోవాలి, లేకపోతే నేను ఏమన్నా లేకపోతే దాన్ని నేను 22 కోట్లంగల్పేట ప్రమాణ స్వీకారం చేశాను. 24 నేను తిరుపతి వెళ్ళి గుండె చేయించుకున్నాను నేను. ఏంటంటే మరి అప్పుడు ఆ పాత ఫోటోలు ఉన్నప్పుడు అప్పుడే పెట్టచ్చు కదా. ఇప్పుడు లోకేష్ గారు వస్తున్నప్పుడు అది మేము మేము అప్పుడే మీ లోకేష్ గారు వస్తున్నప్పుడు మేము దాన్ని ఆయన తట్టుకోలేక ఇప్పుడే ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మాట్లాడతారు ఉదయం పొద్దుట 9 గంటలకే చలిని కూడా చూడకుండా కోరి మీద 4000 జనం వచ్చారంటే అది మా గొప్పతనం, మా 5 వార్డులు మా ఇన్ఛార్జీలు గొప్పతనం. మేము ఎప్పుడు ఏ మీటింగ్కి ఎవరిని ₹1 కూడా ఇచ్చి తీస్తారా? మేము అసలు డబ్బులు ఇస్తున్నా కూడా మీకు ఎవరో జనం రారు. మీరు వేసిన ఇన్ఛార్జీలు మేము ఎవరికి డబ్బులు కూడా తోటి మీరు పిలిచినప్పుడు మీ పార్టీలోకి రాలేదని చెప్పేసి సమయం చూసుకొని ఏదో లోకేష్ గారి ప్రోగ్రాం డిస్టర్బ్ అయిపోద్ది, ఈ కోరి మీద ఏదో ఒక బురద జల్లేస్తే డిస్టర్బ్ అయిపోద్ది, అది ప్యాప్ అయిపోద్ది అని చెప్పేసి నువ్వు ఏదో భావించి టైం చూసుకొని ఏదో ఆరోపణలు చేసావు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఆ సత్తా ఏంటో చూపించాం. లోకేష్ గారి పర్యటనని దిగ్విజయంగా కోరి మీద స్వాగతం పలికి ఘన స్వాగతం పలికి మా నాయకుల సత్తా ఏంటో మేము చూపించాం. ఏ రోజైనా సరే మీరు ఇటువంటి కార్యక్రమాలు కోరి మీద చేయగలిగారా? పోనీ మీరు 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు పోనీ లెక్కేసుకుందాం. కోరి మీద మీ 5 ఏళ్ళలోని ఎన్ని లక్షలు, కనీసం లక్షలు కాదు ₹1,00,000 వరకు కూడా ఎక్కడ చేసినట్టు మాకు తెలియదు. ఈ రోజుని ఈ సంవత్సరన్నర కాలంలో దాదాపుగా 10 కోట్ల రూపాయల వర్కులు ఈ ప్రాంతంలో ఈ 5 వార్డులు ఏరియాల్లో జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ దాదాపుగా ఒక 5 కోట్ల వరకు కూడా వర్కులు పూర్తయిపోయి ఉన్నాయి. వచ్చి ఒకసారి చూసుకో, తెలుస్తూ ఉంది. నువ్వు ఇలాంటి అభివృద్ధిని చేయలేవు, చూడలేవు, ఓర్చుకోలేవు. మా నాయకుల మీద, మా కోరి ప్రాంతంలో ఉన్న నాయకుల మీద తప్పుడు బురద ఆరోపణలు జల్లేస్తే అలా జల్లుకొని కాలం గడిపేసి తెలియని వాళ్ళకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏదో ప్రచారం చేసి అబోధ కల్పనలు సృష్టించి మమ్మల్ని అడ్డుకోవాలంటే అది నీ తరం కాదు.